జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. శ్రీకృష్ణ అష్టమి రోజున అర్ధరాత్రి సమయంలో ఎందుకు నైవేద్యం పెడతారు? ఈ పండుగ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు పాదముద్రలను ఇంటి బయటి నుంచి ఇంటి లోపలికి వచ్చేలాగా వేస్తారు. చిన్ని కృష్ణుడు బుడిబుడి అడుగులతో తనకి ఇంట్లో రావాలని ఎంతో ఆనందంగా స్వామివారిని అడుగులు వేస్తారు. స్వామివారు అవతరించడానికి ముందు భూమిపైన భూభారం పెరిగి ఉన్నదని భూమాతే గోమాతగా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. బ్రహ్మ విష్ణువుని భూభారం తగ్గించడానికి భూమిపైన అవతరించమని కోరగా శ్రీ మహావిష్ణువు అష్టమి తిథి రోహిణి నక్షత్రం నాడు అర్ధరాత్రి జన్మించడం జరుగుతుంది. కాబట్టి కృష్ణుడు అప్పుడే పుట్టిన సమయాన్ని బట్టి కృష్ణుడు అర్ధరాత్రి పుట్టడం జరుగుతుంది. కాబట్టి అప్పుడే పుట్టిన బాలకృష్ణుడికి అర్ధరాత్రి సమయంలో నైవేద్యం పెడతారు. అందుకే శ్రీకృష్ణుడు పుట్టిన సమయాన్ని బట్టి నైవేద్యాన్ని పెట్టడానికి అర్ధరాత్రులు పెడతా ఉంటారు. ఈ విషయాలు చాలామందికి తెలియదు. పుట్టిన సమయానికి బాలకృష్ణుడికి నైవేద్యం పెట్టే విధానాన్ని పూర్వం నుంచి ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పటికీ చాలామందికి తెలియదండి. ఇప్పుడు వచ్చే గోకుల అష్టమి రోజున స్వామివారికి అర్ధరాత్రి పాలు వెన్న నెయ్యి స్వామివారికి అర్ధరాత్రి సమయంలో నైవేద్యం పెట్టండి. ఎంతో విశిష్టమైన ఈ నైవేద్యం వల్ల స్వామివారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.